నిమ్మకాయ పచ్చడి పెడుతున్నాను. ఒక 50 నిమ్మకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా తుడిచేసి ముక్కలు కట్ చేసుకోవాలి. ఇది మనకి నిల్వ ఉంటుందన్నమాట. ఎండబెట్టి చేస్తున్నాను నిమ్మకాయ పచ్చడి. ఒక 30 కాయలు ముక్కలు కోసుకుని ఒక 20 కాయలు రసం తీసుకోవాలన్నమాట. జ్యూస్ మనకి జ్యూసీగా చక్కగా పచ్చడి అన్నది చాలా బాగుంటుంది. నిల్వ కూడా ఉంటుంది అనమాట. అవి ముక్కలన్నీ కట్ చేసాను చూసారా, రసం అదిగోండి. అంటే కాయలన్నీ ఎల్లోగా ఉన్నాయి కదా, అలా పండుకాయలు అయితే బాగుంటుంది అనమాట. కొంచెం పసుపు సరిపడా, ఒక సాల్ట్ ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ అంటే ఒక 1/4 కేజీకి ఒక గ్లాస్ ఉప్పు వేసుకోండి సరిపోద్ది. అంటే 200 గ్రామ్స్ వేసుకోండి, 250 కాకుండా 200 గ్రామ్స్ ఉప్పు వేసుకొని, అంటే చిన్న గ్లాస్తో అవుతుంది 200 గ్రామ్స్ అంటే. ఉప్పు పసుపు వేసుకొని ఈరోజు ముక్కలు డబ్బాలో పెట్టి మూత పెట్టామనుకోండి, 3వ రోజు ఎండబెట్టుకోవాలి. ఇలా పిండుకొని కొంచెం లైట్గా మనకు ఊట వస్తే బాగుంటుంది కదా ఎండలోని. ఒక 2 రోజులు ఎండబెట్టుకోండి, ఎండ బాగుంటాయి. ఒక 2 రోజులు ఎండిపోయి అనుకోండి, ముక్కకు మనకు తడి లేకుండా ఎండితే చాలు. బాగా ఎండిపోతే మళ్ళీ గట్టిగా వచ్చేస్తుంది అనమాట. అగో జ్యూస్ చూసారా, అది ఒక గంట ఎండలో పెట్టుకొని జ్యూస్ అన్నది ఈ ఒక 2 రోజులు ముక్కలు ఎండబెట్టుకోండి. అగో చూసారా, తడి లేకుండా ఎండినవి. అగో చూసా, తడంటుకోవట్లేదు చేతికి. అలాగే ఎండితే చాలు ముక్కలు. మరీ ఎండిపోతే మనకి గట్టిగా వచ్చేస్తుంది అనమాట. జ్యూస్ అంతా ఎండిపోతుంది. ముక్కలో ఈరోజు నైట్ వేసేస్తాం అనుకోండి ఓటలోని, రేపు మార్నింగ్ మనం ఉంటాయి కదా పచ్చడి తాలింపు పెట్టుకుందాం. ఈ ప్రాసెస్లో చేస్తే పచ్చడి మనకి పాడవకుండా నిల్వ ఉంటుంది అనమాట. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదండి, ఓట్లో వేసి మార్నింగ్ వరకు ఉంచేద్దాం. మార్నింగ్ తాలింపు పెడదాం అనమాట. ఇదండి ఓట చూసారా, దగ్గరగా ఓట ముక్క చక్కగా ఊరి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కారం, ఒక 1/4 కేజీ కారం వేసాను. ఒక 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు మెంతులు డ్రైగానే ఫ్రై చేయాలన్నమాట. వేపుకోవాలి, కొంచెం దోరగా వేపుకోవాలి. ఆయిల్ వేయకూడదు, ఎందుకంటే పౌడర్ పొడి చేసి డైరెక్ట్ అందులో కలిపేస్తాం అనమాట. మనం నిమ్మకాయ పచ్చడిలో కలిపేస్తాం. ఓ 1/4 కేజీ కారం తీసుకొని, పచ్చడి కారమే నిమ్మకాయలో శుభ్రంగా చేపెట్టి కలిపేసుకోవాలి. వేపేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకుందాం. అదిగో కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. వచ్చేసరి దోరగా వేగినవి ఒక పెద్దవి 3 వెల్లుల్లిపాయలు తీసుకున్నాం. చెదకొట్టుకొని పై పొట్లాడదంతా సెరిగేసుకుంటే ఎలా వస్తుంది. పొట్టు వలకూడదు, ఇలా పొట్టుతో వేస్తేనే బాగుంటుంది, మనకు బాగుంటుంది పచ్చడి. ఈ మిక్సీ పట్టేస్తాను అనమాట. ఒక 4 ఎండుమిర్చి అంతే, వేరే పోపులు గట్ట ఏమి వేయట్లేదు మనం. కొంచెం కరివేపాకు మాత్రం ఉంటే వేసుకోండి. అలా ఇందులో ఇప్పుడు కారం కలిపేద్దాం. ఓ 1/4 కేజీ కారం కలిపేసాను. అంటే ఎక్కువ కారం వేయట్లేదు, కొంచెం ఘాటు కావాలనుకున్న వాళ్ళకి 300 గ్రామ్స్ వరకు పడుతుందండి మనకి. ఈ కారం ఎలా ఉంటుందంటే, మనకి కాయల సైజుని బట్టి కాయలు పండుగా ఉన్నాయా లేదా, జ్యూస్ వస్తుందా లేదా, మెయిన్ అది చూసుకోవాలి. అది చూడండి, ఇలా చేతితోటే కలుపుకోవాలి, గరిట్లో కట్ట కాకుండా. మనం ఇలా కారంలో చెయ్యి ఎట్టేటప్పుడు, కొత్తగా కొంచెం పచ్చళ్ళు కలుపుతాం చెయ్యి మండుద్ది అని అనుకున్న వాళ్ళకి చేతికి ఆయిల్ రాసేసుకోండి. ఏ నూనెతో మనం పచ్చడి కలుపుతాం అది రాసుకొని కలుపుకోండి, చెయ్యి అంతగా మండదనమాట. ఇక పౌడర్ చేస్తాను కదా, డైరెక్ట్ ఇందులో కలిపేసుకోవాలి. పచ్చళ్ళలోనే డైరెక్ట్ కలిపేసుకోవాలి. అది ఆయిల్ పెట్టాను, వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఒక కొంచెం వెల్లుల్లిపాయ కూడా కలుపుకోవాలన్నమాట. మనం డైరెక్ట్ పచ్చిదే కలిపేస్తాను, కొద్దిగా 1 స్పూన్ అనమాట. మిగతాదంతా ఆయిల్లో వేపుతండి. రిఫైండ్ ఆయిల్ వాడుతున్నాను నేను. నూనె మరిగింది కదా, చక్కగా చల్లారింది. తాలింపు పెట్టేసుకొని చల్లారిపోయాక అప్పుడు కలుపుకుందాం. జీలకర్ర పొడి, మెంతులు అన్నీ కలిపేసుకొని ఉంచుకున్నాం కదా, దాంట్లోని ఈ పచ్చడికి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి వేసాం కదా, ఇది వేసేసుకోవాలి. చక్కగా చల్లారిపోయి ఉన్న మూలని చేతితోటే కలిపేసుకోవచ్చు. అది ఇలా చేతితో నలుపుకుంటూ మొత్తం చక్కగా కలిపిరాగా బాగా కలుపుకోవాలి.
బాగా కలుపుకుంటే మనకి బాగా పడుతుంది అనమాట. పచ్చడి అన్నది బాగా వస్తుంది. ఉప్పు కరెక్ట్గా సరిపోయింది, ఇంకేసుకోక్కర్లేదు. ఉప్పు కారం అలా సరిపోయినాయి. ఉప్పు కొంచెం తగ్గించే వేసుకోండి, ఎందుకు పచ్చట్లో ఊరుతాయి కదా మనకి. అందుకని 200 గ్రామ్స్ అంటే చిన్న గ్లాస్ తోటి వస్తుంది అనమాట మనకి. అలాగా కొంచెం వేసుకుంటే సరిపోద్ది అనమాట. అలా పులుపు ఉన్న మళ్ళీ ఉప్పు పడుతుందిలేండి, అందుకే 200 గ్రామ్స్. ఒక సాల్ట్ అనమాట. బాగా కలిపేసుకొని, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాగా కలిపేసుకొని డబ్బాలో పెట్టేసుకోండి. ఒక్కసారి శుభ్రంగా కలిపేసుకోండి, మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. మనం ఎంత కలిపితే అంత బాగుంటుంది పచ్చడి, టేస్ట్ వస్తుంది. అందుకంటే పొళ్ళు వేసాం కదా, మెంతిపొడి, జీరాపొడి. మెంతిపొడి వేసి మనం చేదు వచ్చేస్తుంది అని అనుకోకుండా, చేదు రాదు అసలు. దోరగా ఒకటి వేపేసి ఇస్తాము, చాలా కమ్మటి వాసన వస్తుంది. వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చిది కూడా కలిపాను కదా, చాలా బాగుంటుంది. చూడండి, డబ్బాల్లోకి తీసేసాను. మన ఫ్రిడ్జ్లోనే పెట్టుకోకర్లేదు, బయట కూడా పెట్టుకున్నా ఉంటుంది. అది లాస్ట్లో కొంచెం అన్నం కలిపిన చూడండి, రైస్ బాగుంటుంది, దోశ, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఎంత బాగుంది, ఎంత టేస్ట్గా, చాలా బాగుందన్నమాట. కమ్మటి వాసన, వావ్, సూపర్, అద్భుతం అనమాట పచ్చడి.